ఇవాళ 11 గంటలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అయితే గతంలో బీసీ నేత తమ్మినేని స్పీకర్ ఎన్నికను టీడీపీ వ్యతిరేకించింది. ఆ సమయంలో తమ్మినేని సీతారాం ఎన్నికకు టీడీపీ మద్దతు తెలపలేదు. మరోవైపు తాజా ఎన్నికల అనంతరం వైఎస్ జగన్పై అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మద్దతుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక స్పీకర్ ఎన్నికకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈరోజు రెండో రోజు జరగనున్నాయి. ఈరోజు 11 గంటలకు ఆ సమావేశం కానున్నటువంటి శాసనసభలో ముందుగా నిన్న ప్రమాణ స్వీకారం చేయనటువంటి శాసనసభ్యులు ముగ్గురు శాసనసభ్యుల చేత ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం 11 గంటలకు స్పీకర్ ఆ ఎన్నికకి సంబంధించి అధికారికంగా ప్రకటన చేస్తారు. అంటే వాస్తవానికి ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. నిన్న అయ్యన్న పాత్రుడు తరపున మంత్రులు అచ్చెన్నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ ఈ కూటమి తరపునటువంటి మంత్రులంతా వెళ్లి అయ్యన్న పాత్రుడి తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఒకే నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈరోజు 11 గంటలకు స్పీకర్ని లాంఛనంగా ఎన్నుకున్నట్టు ప్రకటిస్తారు. అనంతరం ఆ స్పీకర్ను ఉద్దేశించి ఆ సభానాయకుడు అదేవిధంగా ఇతర మంత్రులు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడి ఈరోజు శాసనసభను ముగిస్తారు. అయితే ఈ స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో ఆ ప్రాసెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భాగస్వాములు అవుతారా లేదా అన్నది ఒక ఉత్కంఠ నెలకొంది. దీనికి ఒక బలమైన కారణం ఉంది. గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేటప్పుడు, ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు బీసీ నాయకుడైనటువంటి తమ్మినేని సీతారాంని, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి బీసీ నాయకుడు తమ్మినేని సీతారాంని స్పీకర్గా సెలెక్ట్ చేశారు. స్పీకర్గా సెలెక్ట్ చేసినప్పుడు ఆ స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ అప్పుడు మద్దతు తెలపలేదు, భాగస్వామి కాలేదు. కనీసం స్పీకర్ని ఆ స్పీకర్ చైర్ దగ్గరికి వెళ్లి కూడా అభినందించలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యన్న పాత్రుడిని ఆ ఎంపిక చేయడం పట్ల ఇప్పటికే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ఎన్నికల ఫలితాల అనంతరం అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర కలత చెందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. జగన్ని చచ్చేదాకా కొట్టాలి అన్న ధోరణిలో స్వయంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో అటువంటి వ్యక్తికి ఏ విధంగా మద్దతు ఇస్తామని ఒక చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారా లేదా అన్నకి సంబంధించిన ఒక ఉత్కంఠ నెలకొంది. 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తమ అభిప్రాయం తెలుపనున్నారు. అయ్యన్న పాత్రుడికి సంబంధించినటువంటి ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందా లేదా అన్న ఒక ఉత్కంఠ నెలకొంది. అరుణ. రైట్ సతీష్, థ్యాంక్ యూ.